వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్రి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. అవసరమా? సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి డేంజర్ బెల్స్ మోగినట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే బస్సు యాత్రకి వెళ్ళారో అక్కడ స్టూడెంట్స్ అందరు కూడా అంటే ఒకటేసారి అందరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు చేయడం చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా మళ్ళీ కూటమి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ పరిణామాలన్నీ వైసీపీకి ఒక నెగిటివ్ లాగానే అనిపిస్తున్నాయి. మరి మీరేమంటారు సార్? మా శ్రీ గారు, మొదట మీకు మన ఓల్డ్ టీవీ ప్రేక్షకులకి నా తరఫున తెలుగుదేశం పార్టీ నమస్కారాలు. అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి దిబిడే. ఎందుకంటే పులివెందుల నుంచి స్టార్ట్ చేశాడు. పులివెందుల్లో ఇద్దరు చెల్లెళ్ళు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జనంలోకి వచ్చాడు. జనంలోకి వస్తానే, అయ్యా కడపకి ఏం చేసావు, పులివెందులు ఏం చేసావు, మాతో అర్జీలు తీసుకోండి అంటే వస్తాను ఇలా 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 వెళ్ళిపోయాడు. ఏందా నువ్వు అలా 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 వెళ్ళిపోతే ఎట్లా, జనాలు వచ్చి పెట్టుకున్నావు, మద్యం సిద్ధం సభకి మద్యం ఫ్రీగా తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నావు, నువ్వు బస్ దిగవాయా, ఏంటి మా పరిస్థితి అని చెప్పి స్థానికంగా ఉన్న సర్పంచ్ సంఘం అధ్యక్షులు, సర్పంచ్లు వెళ్ళి మెమోరీ ఉండడానికి పోయారు. అయ్యే ఇప్పుడు కుదరదు, సీఎం గారిని కలవడానికి వీలు కాదు, ఆయన చాలా ప్రోటోకాల్ ఇష్యూస్ ఉన్నాయి, అదేందో గులకరాయ సమస్య ఉంది అని చెప్పి అసలు దగ్గరికి రానిలే. దాంతో వాడు కోపం వచ్చి సీఎం డౌన్ నినాదాలు అక్కడే చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక పవనాలు వీసేదే కాకుండా తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో అసంతృప్తులు ఉన్నాయి. బాబు పవన్ కళ్యాణ్ అనే కాకినాడ కాలేజీలో పిల్లలు ఫస్ట్ ఏంది, ఆ కాలేజీకి ఏదో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, బయట బోర్డులు పెట్టండి, జగన్ జిందాబాద్ కొట్టండి అని చెప్పి విద్యార్థులు చెప్తే, చదువుకున్న విద్యార్థులకు కూడా ఆలోచన వచ్చింది, ఈయన ఎప్పుడు ఇచ్చాడు మాకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు, మాకు అర్థం కాలేదే, మా నాన్న ఖాతా లేదు, మా అమ్మ ఖాతా లేదు, గత 5 ఏళ్లుగా ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అంటే బటన్ నొక్కి, మా బటన్ ముఖ్యమంత్రి, మా బాదుల ముఖ్యమంత్రి, మా భజన ముఖ్యమంత్రి ఈ డబ్బులు రాకుండా చేసేసాడే, ఏ బటన్ నొక్కాడు, మరి రాంగ్ బటన్ నొక్కేసాడు కాబట్టి మాకు డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళు కొంత కోపం ఎక్కించుకొని, మాకు మీ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ నాయకత్వం కోరుకుంటున్నాను వాళ్ళు ప్రకటించారు. ఇది కాకుండా రాయలసీమ ప్రాంతాలు అనంతపూర్కి వెళ్ళారు. అనంతపూర్కి వెళ్తే అక్కడ కూడా లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావించకుండా దోస్తేమని చెప్పేది, మీ అందరి దీవెనతో, మీ దేవుడు ఆశీస్సులతో నేను 99% పైన హామీలు అమలు చేసి చెప్తే, బానే ఉందండి, మీకు దేవుడు దీవెనలు ఉన్నాయి, మీ ప్రజల దీవెనలు ఉన్నాయి, ముఖ్యమంత్రి అయ్యారు, మీ దీవెనలు మాకు లేవే, మాకు లేకనే ఈరోజు అనంతపూర్ లో కరువు జిల్లా అయిపోయింది, అసలు మా పంటలకు నీళ్లు లేవే, ముందు అసలు అందరి నీవా గాలి నెగదిస్తూ చెంతకాలకాలు కంప్లీట్ చేస్తారు చేయని అడిగితే, అది కదా ఇప్పుడే వస్తాను చెప్పి బస్ ఎక్కి వెళ్ళిపోయి అక్కడ ఎవరు చెప్పేశారు, అది నిజం కాదంటారు, అబద్ధం ఉంటుంది, దాని మీద కథలుగా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన సమస్య వచ్చింది. కియా సమస్య తెచ్చింది తెలుగుదేశం పార్టీ, అక్కడ కియా కనబడిన దానికి తెరలు కట్టారు కనబడకుండా, అంటే ఈయనకి అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. సో టోటల్ గా చిత్తూరుకు వచ్చి కుప్పంలో మీటింగ్ పెట్టాడు. అక్కడ బాహుబలి సిట్టింగ్ వేశారు, ఏమని, పట్టిసీమ నుంచి సరే తెలుగు నీళ్ళు వచ్చినట్టు ఆ మిషన్ దింపి బార్గేట్ల ద్వారా మధ్యప్రదేశ్ ఒక ఇది గేట్ తీసుకొచ్చి పెట్టి ఒక 10 ట్రక్కులో ఏదో ట్యాంక్ నీళ్ళు దోలేసి బటన్ నొక్కాడు, కొంచెం దూరం పారి సేమ్ రాత్రికి అంతా మళ్ళీ ఏమైనా పీక్కి వెళ్ళిపోయారు. అక్కడ కుప్పం ప్రజలు ఒకసారిగా దిగ్భ్రాంతి గురయ్యారు, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మా కుప్పాన్ని నీళ్ళు ఇచ్చాడని సంతోషపడి లోపలే నీళ్ళు వెళ్ళిపోయినాయి, మిషన్ వెళ్ళిపోయింది. ఈ గ్రాఫిక్స్ ఏందో, ఈ ఐపాక్ డ్రామాలు ఏందో అసలు అర్థంగా ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు పోతుంటే మీరు గమనించారో లేదో, మోకాళ్ళని అడుగుని దండాలు పెడతారు. ఎందుకు పెడతారు? ఆయన ఏమో దేవుడా లేదంటే ఏంజిలా, నాకే అర్థం కాదు. దండాలు పెట్టడం అంటే గవర్నమెంట్ నిలబడుకుని దండాలు పెట్టచ్చు. అలాగే ఒక ముస్లిం సోదరుడు బస్సు అనుకొని వస్తాడు, ఎవరిని ఇంకో రానిరు, మామూలుగా సీఎం బస్సు అనుకుని రానిరు, ఆయన చూసి నా చెయ్యి బస్సు ఆపి బొక్కలు రుద్ది ముద్దులు పెడతాడు. ఎందుకయ్యా అంటే, నాకు సార్ ముస్లిం సార్, మాకు సంబంధించిన పరకాలు రావాలని చెప్పంటే వెంటనే కమన్ పిఎన్ పిలిచేప్పుడే ఆ సంతకం పెడతాడు. వెంటనే ఇంకొంచెం దూరం పోతున్న వికలాంగుడు వస్తాడు, సైకిల్ ఎత్తుతో, వాడు అక్కడే ఉంటాడు, అక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ బస్సు ఆపుతారు. బస్సు ఆపి ఏం బాబు ఏంటి, నాకు వికలాంగులు పింఛన్ కావాలి సార్, ఓకే నవరత్నాల కింద నీకు నవరత్నం తైలం రాసేస్తాను పో అని చెప్పి నిధులు తెస్తాడు. ఆయన వెళ్ళిపోతాడు. ఈ ఐపాక్ డ్రామా చూసి జనాలు నవ్వుకుంటా బాధపడుతుంటే ఈ వర్కౌట్ కాల, ఇవన్నీ జనాలు జోకుగా తీసేసుకున్నారు, పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, విద్యార్థులు
ఉద్యోగులు, నిరుద్యోగులు, అలాగే మహిళలు పూర్తి స్థాయిలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఏ వర్గానికి న్యాయం చేయడా, ఎవరికి సహాయం చేయడా, 99.5% ఎట్లా నువ్వు సహాయం చేసావంటే జనాలకు అర్థం కాదు. నేను నిన్నెప్పుడో ఒక బజార్కి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు ఏదో పండగ సందర్భంగా మందు దవుతున్న వ్యక్తి కనపడ్డాడు. ఏమయ్యా ఎంత నువ్వు కోట తాగేవాడు 2014 అంటే, సార్ 80 రూపాయలు సార్ అన్నాడు. మరి ఇప్పుడంతా కోటర్ అన్నాడు. 200 నుంచి 250 రూపాయలు సార్. మరి నెలకి ఎంత నీకు ఎక్స్ట్రా పడతా ఉందన్నాడు. 3600 పడుతుంది సార్. సంవత్సరానికి 43,000 చిల్లర. 5 సంవత్సరాలకి 2,16,000. 2,16,000 రూపాయలు నెలకు అదనంగా తీసుకున్నాడు. మామూలు కోటర్ 80 రూపాయలు ఉంటే. సరే ఇప్పుడు చెత్త పన్ను, పెట్రోల్ పన్ను, డీజిల్ పన్ను, ఆస్తి ట్యాక్స్, అధిక ధరలు వేసుకుంటే నీ కుటుంబం దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటాడు. నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇది మరి అప్పు తెచ్చినప్పుడు ఏమై 11,50,000 కోట్లు. సో జనం డబ్బులు తీసుకుని 10 రూపాయలు 100 రూపాయలు తీసేసుకొని 10 రూపాయలకు బెచ్చి వేస్తున్నారు. సో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం కూడా అక్కడే అదే మతలబు. అమ్మ ఒడి అదే మతలబు. తాగుబోతులకు ఇచ్చే సబ్సిడీలు పేద తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి విద్య దేవునికి పెడతారంట. అంటే తండ్రి బుడ్డి పిల్లవాడి చదువుకి ఇస్తున్నారు. ఎంత దారుణంగా ఉందంటే మా రాష్ట్రంలో. ఒక రకంగా చెప్పాలంటే ఏసీ వేసుకుంటే ఎండాకాలం వస్తుందమ్మా, గొడుగు పట్టుకుంటే వానాకాలం అనుకుంటారు, చలి వేసుకుంటే చలికాలం అనుకుంటారు. వైసీపీ జెండా పట్టుకుంటే పోయేకాలం వచ్చే పరిస్థితి పడతా. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంటే నేను మిమ్మల్ని ఒక బిడ్డ అని నేను ఒకే కొడుకుని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పోయాడు, అయ్యో బిడ్డ కదా అన్నారు. మా చిన్నాన్న పోయినాడు అన్నారు. ఓకే, సంతోషమే. ఆయన కూడా పాపం ఒకటే బిడ్డని కాపాడాలి కదా అనుకున్నారు. ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చారు. నీకు ఇచ్చిన ఛాన్స్ మా నీళ్లు పోయా, మా వెలుగు పోయా, మా పట్టిసీమ పోయా, మా అమరావతి పోయా, మా జోన్ పోయా, చివరి స్టీల్ ప్లాంట్ పోయా, మా ఉద్యోగాలు పోయా, నిరుద్యోగులు పూర్తి చేసుకుని ప్రశ్న. ఇంత దుర్మార్గంగా రాష్ట్రం పరిపాలన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పోరాటాలు కాకుండా ఇంకే పూలు వెళ్తారమ్మా, నాకు అర్థం కాలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పరిపాలన దుర్మార్గంగా ఉంది. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అనే పరిస్థితి వస్తాను. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకైనా మేల్కొనే పరిస్థితి లేదు, మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని బస్సు యాత్రలు చేసినా, ఎన్ని తుస్సు యాత్రలుగా మారిపోయినాయి కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను ఆశీర్వదించే పరిస్థితి లేదు. ఇంకా ఒక్క ఛాన్స్ అనుకుంటే ఊరేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి, నీకు ఛాన్సే లేదు, నువ్వు అవసరమే లేదని చెప్పి దండం పెట్టి బాయ్ బాయ్ చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో 3 పార్టీల కూటమి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రజలకు ఆశయాల ప్రకారం, ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ప్రజలకు ఖచ్చితంగా చిత్తశుద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఇద్దరు హామీ ఇస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి జలక్కే. 99.5% ఆయన అభివృద్ధి చేసి ఉంటే హ్యాపీగా సాక్షి పేపర్ ముందరేసుకొని, ఏసీ వేసుకొని, సాక్షి టీవీ పెట్టుకొని, కాలు మీద కాలు వేసుకొని, టీ కప్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని తాగుతాకుంటే జనాలు ఓట్లు వేసేస్తారు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున అమలు చేసిన రాజకీయ పార్టీలు ఎక్కడ భారతదేశం 29 రాష్ట్రాల్లో ఈయన ఒకటే 99.5% అమలు చేశాను. సరే మర్చిపోడు చెప్తానమ్మా, మద్య నిషేధం చేస్తామన్నారు కదా. నేను నెక్స్ట్ ఓటు 24 వచ్చేలా 5 స్టార్ హోటల్కి మాత్రం పరిమితం చేసి పూర్తి స్థాయిలో మద్య నిషేధం చేసేస్తాను, తర్వాతనే ఓట్లు చెడు చేస్తానని చెప్పిన మహానుభావుడు యాడ మద్య నిషేధం ఉంది, యాడ చేశాడు? అసలు బెల్ట్ షాపులు భయంకరంగా పెరిగిపోయినాయి. ఆ రోజు అవాతాతలకి, అక్క చెల్లెలకి తాలిబొట్లు తెగిపోతున్నాయి, కుటుంబాలు చిత్తాభిన్నం అయిపోతున్నాయి. నేను వస్తే మద్య నిషేధం చేస్తానని చెప్పి ఈ ఆడవాళ్ళని అమర్చి ఎత్తిన చేతులు పెట్టి ఈరోజు పొట్ట మీద కొడుతున్నావు నువ్వు, మీ తాలిబొట్లు వేస్తున్నావు నువ్వు. పూర్తి స్థాయిలో 14 బ్యావరీస్ ఉంటే మొత్తం బ్యావరీస్ అన్ని బినామీ కిందకు వస్తున్నాయి. అవేం బ్రాండ్స్ అమ్మా, పైకి వస్తాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక బ్రాండ్స్, జే బ్రాండ్స్, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్, బుమ్ అంట, స్పెషల్ స్టాటస్ అంట, అలాగే వైట్ హౌస్ అంట, అదే డిఎస్సి, మెగా డిఎస్సి అంట. ఈ బ్రాండ్ లేదు, ఈ పిచ్చి బ్రాండ్ లేదు. దీని దాని పిచ్చి పట్టిపోయి రోడ్లో జగనన్న వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అర్థం కాక చివరికి కుటుంబాలను పూర్తి స్థాయిలో చిన్నాభిన్నం చేసేస్తున్నాడు. ఇటువంటి సంస్కృతి కలిగిన ఈ ముఖ్యమంత్రి గారు 99.95% అమలు చేశాడు. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశాడా? ఒక్క రైతుకైనా ఒక ఎకరా నీళ్ళు ఇచ్చాడా? మరి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలే. కొన్ని జాబ్ కార్డు ఇస్తాడు. జాబ్ కార్డు ఏమైనా 1,40,000 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే, అంటే కారుణ్య మరణాలతో చనిపోయిన వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇవ్వలేదు కదా. 2,30,000 పోస్టులు ప్రభుత్వ ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను, చేయలేదు కదా. మరి జాబ్ కార్డే లేదు కదా. నేను వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాను. ఎవరికి 5,000 ఉద్యోగాలు, 5,000 రూపాయలు జీతం ఇచ్చే ఉద్యోగాలు దేనికమ్మా? దీని ద్వారా రాష్ట్రం అభివృద్ధి సున్నా, కోడిగుడ్డు సున్నా. ఆయన ఈ రోజు ఇప్పటి వరకు చెప్పేది వాస్తవం చెప్పాలంటే, ఏ ఫ్యాక్టరీలు రాలా, ఏ ఇరిగేషన్ ఫ్యాక్టరీ జరగల, రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అప్పులు పాలైపోయాం. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఈ రోజు ఆయన పెద్ద ఎత్తున అభివృద్ధి చేశానని చెప్తే జనం చెవిలో కాలీఫ్లవర్ పెడుతున్నాడు. ఈ జనం అర్థం చేస్తున్నారు. కాబట్టి బుద్ధి చెప్పే రోజులు రేపు నెల 13వ తేదీ ఉంది. ఖచ్చితంగా ఓటేసి ఈయన బటన్ నొక్కాడు కదా, 2 సార్లు పడి ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి. తస్మత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు వచ్చిన ధన్యవాదాలు.